ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. కాళ్ళు మూసుకొని సిలువను ధ్యానిద్దాం. చెల్లున కొరడాలు ఒళ్ళంతా చీల్చగా, పళ్ళున రక్తధారలు ఒడలంతా చిందగా, భారమైన సిలువ మ్రాను మోసావా, కలువరిలో కరుణామయ కదిలావా. ప్రభు యేసు సిలువ యాగము, మానవుల పాప పరిహారము. ప్రభు యేసు సిలువ యాగము, మానవుల పాప పరిహారము. ఘోరమైనది బహుభారమైనది, ఘోరమైనది బహుభారమైనది, అవనిలో ఎంతో అవమానమైనది. ప్రభు యేసు సిలువ యాగము, మానవుల పాప పరిహారము. నీ పాపము కొరకు, నీ విమోచన కొరకు, నీ పాప భారాన్ని మోసుకొని పోయిన యేసు వైపు చూడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. అన్యాయపు తీర్పు పొందెనే, అవమానము అవహేళన భరించెనే. అన్యాయపు తీర్పు పొందెనే, అవమానము అవహేళన భరించెనే. వదకు తేబడు గొర్రె పిల్లగా, వదకు తేబడు గొర్రె పిల్లగా, మౌనిగా దోషిగా ప్రభువు సాగెనే. మౌనిగా దోషిగా ప్రభువు సాగెనే. కోసం నీ పాపాన్ని భరించిన ప్రభువు దోషిగా తల వంచాడు, కొరడాలతో కొట్టబడ్డాడు.
పిడిగుద్దులు గుద్దబడ్డాడు, ముఖమున ఉమ్మేశారు. అవహేళన చేశారు. నిన్ను క్షమించడానికి, నీ పాప శిక్షను భరించిన ఈ యేసయ్యను చూడు. ముళ్ళ మకుటము తలకు కృచ్చగా, ఎర్రని అంగి మొలకు చుట్టగా, ముళ్ళ మకుటము తలకు కృచ్చగా, ఎర్రని అంగి మొలకు చుట్టగా, ఉమ్మి వేయుచు దూషించుచు, ఉమ్మి వేయుచు దూషించుచు, ప్రభువునెంతో బాధించిరి రాడువారు, ప్రభువునెంతో బాధించిరి రాడువారు. కన్నులెత్తి శిలువ వైపు చూడు. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో మేకులు, కాళ్ళల్లో శీలలు, నిలువెల్ల నలుగొట్టబడిన శిలువ వేయబడిన యేసు వైపు చూడు. నీ కోసమే, నిన్ను క్షమించడానికి, నీ పాపానికి పరిహారం చేయడానికి నీ ప్రభు ప్రాణమిచ్చాడు. దేశమంత చీకటులు క్రౌమగా, దేవాలయపు తెరచిరుగగా, దేశమంత చీకటులు క్రౌమగా, దేవాలయపు తెరచిరుగగా, భూమి వణకగా బండలు బద్దలవ్వగా, భూమి వణకగా బండలు బద్దలవ్వగా, సిలువపై యేసు మరణమొందెగా, సిలువపై యేసు మరణమొందెగా. సిలువలో మరణించిన యేసయ్య జీవితకాలమంతా మరణ భయముతుకు బానిసలమైపోయిన మనలను, మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకు సిలువలో మరణించాడు. పాపం వలన వచ్చు జీతమైన మరణము నుండి మనలను విడిపించుటకు యేసుక్రీస్తు మరణించాడు. క్రీస్తు మన కొరకు మరణించాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జడుల కొరకు ఒకేసారి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య మరణించాడు. సమాధి గెలిచాడు. మూడవ దినమున మృత్యుంజయుడై లేచాడు. క్రీస్తు మరణించిన దేవుడు మాత్రమే కాదు, మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి, నరక శక్తులను జయించి,
తిరిగి లేచిన వాడు, పునరుద్ధానుడైన వాడు. నీవు ఆరాధించే దేవుడు సజీవుడు. ఆకాశమునకు ఆరోహణమైన ఈ ప్రభువు ఏ రీతిగా మీరు ఆరోహణమగుడు చూస్తున్నారో ఆ రీతిగానే తిరిగి వచ్చును అన్నమాట నెరవేరే ఆ సమయం ఆసన్నమైంది. ఆయన మొదటి రాకని ఎరగని నీవు ఆయన రెండవ రాకడలో ఏమి అర్థమవుతుంది నీకు? విడిచిపెట్టబడతావు. ఆయన రాకముందే నీ కొరకు ప్రాణమిచ్చిన ఈ ప్రభువును నీ ప్రభువుగా చేసుకో. నీ ప్రభువుగా చేసుకో. నీ మరణము, నీ శాపము, నీ వ్యాధులు, నీ బాధలు, నీ నరక శిక్ష భరించిన యేసయ్య మన దేవుడు. నువ్వు దిగులు పడక్కర్లా, నువ్వు చింతపడక్కర్లా, నువ్వు ఇంకా సాతానుకు బానిసగా బ్రతకక్కర్లా. ఈ రాత్రి ఈ సిలువ నీ బ్రతుకును మార్చని, ఈ సిలువ శక్తిని హృదయములో క్రియ చేయని. కళ్ళకు కట్టినట్టుగా సిలువ వేయబడిన క్రీస్తు అవివేకులైన గలిలయులారా, సిలువ వేయబడిన క్రీస్తు మీ ముందు ప్రత్యక్షము కాలేదా? ఈరోజు ఆయన సిలువను ధ్యానిస్తుండగా మనల్ని మనం యాగముగా ఆయనకి అర్పించుకుందాం. మనల్ని మనం సజీవ యాగముగా మన ప్రభువుకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రతి ఒక్కరిని రక్షించాలనే కదా అలనాడు నీవు సిలువలో ప్రాణమిచ్చావు. ఆ రక్షణ కార్యాన్ని ఈ రాత్రి ఈ ఆవరణలో జరిగించుము. మా మనోనేత్రాలు తెరువుము. నీ సిలువ శక్తిని మేము అనుభవించినట్లుగా, ఆ ప్రేమతో మేము సిలువ ప్రేమతో పట్టబడినట్లుగా నీ వాక్యము వింటుండగానే నీ పరిశుద్ధాత్మ కార్యములు మాలో జరగనిమ్మని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ బైబిల్ తెరిచి చూపిస్తారా? బైబిల్ లేకపోతే ఎలాగండి? ఒకటి కొనుక్కోండి. ఇంటికో బైబిల్ కాదు, మనిషికో బైబిల్ ఉండాలండి. ఇది నా బైబిల్, నాతో పాటు చెప్పండి. ఇది నా బైబిల్, ఇది నా యేసయ్య నాకు చూపిస్తుంది. యేసయ్య సిలువ యాగాన్ని గురించి నాకు తెలియజేస్తుంది. నా యేసయ్య సిలువ ప్రేమను నేను తెలుసుకుంటున్నాను. నా యేసయ్య నా కొరకు సిలువలో చేసిన యాగము నేను నమ్ముతున్నాను. నా ప్రభు నా కొరకు మరణించాడని, తిరిగి లేచాడని నమ్ముతున్నాను. నా ప్రభు నా కొరకు త్వరలో రాబోతున్నాడని నమ్ముచున్నాను. నేను ఆయన వాక్యం పఠించడం ద్వారా నేను ఈ సత్యాలను తెలుసుకుంటున్నాను. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను. ఆ వాక్యాన్ని నేను చదువుతాను, ధ్యానిస్తాను, అనుసరిస్తాను. ప్రభు రాకడ కొరకు కనిపెడతాను. ఆమేన్. దింపండి వందనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఈ 36వ వచనాన్ని చదివితే, అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మో అని ప్రార్థించను. మనం సిలువను చూసి, అక్కడ ఆయన పడ్డ శ్రమను చూసి కొన్నిసార్లు బాధపడుతుంటాం, దుఃఖిస్తుంటాం, ఆశ్చర్యపడుతుంటాం. కానీ నిజంగా యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమ గెత్సెమని తోటలోనే ప్రారంభమైంది. గెత్సెమని తోటలో ఆయన మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీ ప్రాణం ఎప్పుడైనా
మరణమగునంతగా దుఃఖించిందా, అల్లాడిందా? అర్థం కాలేదా? మీరు ఎప్పుడైనా తట్టుకోలేనటువంటి బాధ, వేదన అనుభవించారా? అర్థమైందా? అర్థమైతే చేయి చూపించాడు. అనుభవించిన వాళ్ళు చేయి చూపించండి. తట్టుకోలేని బాధ, వేదన అనుభవించారా? ప్రసవ వేదన, నిందలు, అవమానాలు, ఆకస్మిక మరణాలు కలిగినప్పుడు మనకి వేదన కలుగుతుంది. థ్యాంక్స్ అండి, వందనాలు. మిగిలిన వాళ్ళకి రాళ్ల గుండెలు ఉన్నట్టున్నాయి, అసలు గుండెలే లేవు వాళ్ళకి. అవునండి, ఎప్పుడు ఏ బాధ లేదు మీకు, ఏ మనసు బాధ అవ్వలేదంటే అసలు మీ మనసే లేదేమో. మీ గుండె బండైపోయింది. బండ గుండె, రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తానన్నాడు ప్రభు. నిజమే, కొంతమంది గుండెలు రాయిలాగా ఉంటుందండి, కొంతమంది గుండె కఠినంగా ఉంటుంది. దేవుడు అన్నాడు, నా మాట బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అన్నాడు. ఒకవేళ ఒక పాస్టర్ గారు సుత్తెలాంటి మాటలతో, దేవుని మాటలతో అలాంటి గుండెలు పగలగొట్టాలని చూసినా అవి ఎస్కేప్ అయిపోతాయి, తప్పించుకుంటాయి అంతే. లేచి వెళ్ళిపోతారు, లేకపోతే చెవులు గట్టిగా మూసుకుంటారు. కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అండి, నేను వినను అంటాడంట, అంతే. మేము ఎంత చక్కగా నాగస్వరం వాయించినను మేము వినమన్నటువంటి చెవిటి పాము వలె మీరు ఉన్నారు. పాము కండి అసలు పాము చెవులు ఉంటాయా? కంటికి కనపడవు, మనకలాగా ఉండవు. ఏనుగు చెవులు అంత ఉండవు, మనిషి చెవు అంత కూడా ఉండదు. కానీ దానికి చిన్న రంధ్రాల్లాగా ఉంటాయి అంతే. కానీ అవి ఎంత సున్నితమైనవి అంటే, ఎంత షార్ప్ అంటే, ఎక్కడో నాగస్వరం వినపడితే ఇక్కడ పొట్టలో ఉన్నది కదిలి బయటకు వస్తుంది. ఈ పట్టుకోవడానికి వాయించే వాళ్ళు వచ్చేదంట తెలిసిపోద్దంట దానికి. ఓరనాయన ఇంత బాగా వాయిస్తున్నావు, ఎందుకో తెలిసిందిలే నాకు, నన్ను పట్టుకోవడానికా, నేను రాను, నేను వినను అంటదంట, అంతే. ఇంకా అది చెవుడు మూసుకుందంటే నువ్వు ఊపిరి ఆడక ఒయ్యం 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 అని గుండెలాగి చావాలి, కానీ ఇది మాత్రం బయటికి రాదంట. కొంతమంది మనుషులు అలాగే ఉంటారు. ఎన్ని ప్రసంగాలు విన్నాయి, ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి, ఎన్ని ఈస్టర్స్ అయిపోయినాయి, ఎన్ని జనవరి 1లు అయిపోయినాయి, ఎన్ని క్రిస్మస్లు అయిపోయినాయి. ఎందుకంటే కొంతమందికి అప్పుడే మారు మనసు పొందాలనుకుంటారు. మిగిలిన రోజులన్నీ మంచి రోజులు కావు, మనకు 4 రోజులే మంచి రోజులు. మారతానండి, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మారతాడు ఆయన. జనవరి 1కు మారతాడంట, అప్పుడు దాకా మారాడంట. అదేంటిది, ఎప్పుడైనా మారచ్చు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. గుండె కదలని వారు, గుండె కఠినమైన వారు దేవుడు పగలగొట్టడండి. దేవుడు బలవంతం చేయడు మనల్ని. ఇదిగో నేను తలుపు ఎదురు నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు తలుపు తీసినడలా లోపలికి వస్తాను, నేను మీతో కలిసి భోంచేస్తాను, తలుపు తీయకపోతే నీ గుండు పగలగొడతాను అన్నాడా? తలుపు పగలగొట్టుకొచ్చి నిన్ను చీల్చి చెండాడతాను అన్నాడా? నువ్వు తలుపు తీయకపోతే నేను రాలేను. మీరు ఆ బొమ్మ ఎప్పుడన్నా చూసుంటే, ఆ తలుపు దగ్గర తడుతున్న యేసు ప్రభు చిత్రాన్ని చిత్రించారు ఎవరో. అది అక్కడ గుమ్మం తలుపుల నిండా తీగలు పాకేసి ఉంటాయి, అల్లుకుపోయి ఉంటాయి. అంటే చాలా రోజుల నుంచి చెట్లు పెరిగిపోయి తలుపు మూసుకుపోయింది, లోపల బయటికి రావటం లేదు. అక్కడ యేసు ప్రభు లాంతరు పట్టుకొని ఉంటాడు. అంటే పగలు రాత్రి ఆయన దీపం పట్టుకొని తలుపు తడుతూనే ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకి, నన్ను లోపలికి రాని, నీ రాతి గుండెని నేను తీసేస్తా, నీకు మాంసపు గుండెని ఇస్తా, నీకు పాత గుండెని తీసేస్తా, కంపు కొట్టే నీ గుండెని తీసేస్తా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని తీసేస్తా. చిన్న జబ్బులు పోవాలని మనం అడుగుతామే కానీ గుండెల్లో వ్యాధి ఉందండి. ఆ వ్యాధి పోతే నువ్వు సరైపోతావు. మీకు కళ్ళు లేనోడు పాపం చేయడా? నాకు చెప్పండి చూద్దాం. కళ్ళు లేనోళ్ళు కూడా ఇమాజ్ చేసుకుంటూ ఉంటారు. చెవిటోళ్ళు పాపం చేయరా? మూగోళ్ళు పాపం చేయరా? ఏంటండి, మనసు మీద పడుకున్నోడు పాపం చేయడా? వాడు ఆలోచనలన్నీ చెడిపోయినాయి. నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, సహోదరుని చూచి ద్రోహి అన్నవాడు నరహంతకుడు, నరక శిక్షకు వాడు పాత్రుడు.
వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారమో, హృదయం మారాలి. హృదయం మారితే వ్యభిచార పాపముల మీద నీకు జయం వస్తుంది. హృదయం మారితే నీవు ప్రేమించిన సారాయిని నువ్వు అసహించుకుంటావు. హృదయం మారితే నీ బూతు మాటలు నీ నోట్లో నుంచి రావు. ఎందుకంటే బూతు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది విశ్వాసులు గబక్కన బూతు మాట్లాడతారు. మళ్ళీ మా సంఘంలో ఒక ఆయన అలాగే పచ్చి బూతులు తిడితే ఆ సంగతి వచ్చి ఎవరో చెప్పారు, ఏంటన్నా నువ్వు ఇలా చేస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు పెట్టమంటున్నావు, అంత అసహ్యంగా రోడ్డు మీద బూతులు తిట్టావంట, అందరు విన్నారు, పరుగు పోయింది, దేవుని నామానికి సిగ్గొచ్చింది కదా, ఎందుకు తిట్టావయ్యా అంటే నీకు చెప్పేశారా అన్నయ్య అంటున్నారు. ముందు నాకు చెప్పడం కాదయ్యా, ముందు నువ్వు బూతులు తిట్టావా లేదా నువ్వు చెప్పు. ముందు చెప్పుడు మాటలేను నేను. ఎవరన్నా ఏదన్నా చెప్తే వాళ్ళని పిలిచి అడుగుతా. చెప్పుడు మాటలేనకండి. ఎప్పుడు చెప్పుడు మాటలు విన్నారంటే మీరు చెడిపోతారు. వాళ్ళ సంగతి ఎట్టున్నా. చెప్పుడు మాటలు వినకండి. మీ కంటితో చూడని దాన్ని, మీ చెవితో వినని దాన్ని మీరు నమ్మకండి. ఏమంటే మీరు తెలుసుకోండి. నేరుగా ఒక వ్యక్తి విషయం ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడి తెలుసుకోండి. పక్కవాడిని వెళ్ళి అడగండి వాడి విషయం. వాడో తంత్రగాడు, వీడో మంత్రగాడు, నువ్వు చివరికి దరిద్రుడు అయిపోతావు. చెప్పుడు మాటలు వినకండి. ఏంటి బ్రదర్ అని అడిగితే ఏం చేయమంటారన్నా, కోపం వచ్చినప్పుడు వాటి అంతటా వచ్చేస్తున్నాయన్నా అన్నాడు. ఎక్కడి నుంచి బాబు? చైనా నుంచా, జపాన్ నుంచా? ఎక్కడి నుంచి వస్తున్నాయి బూతు మాటలు? ఎవరు సప్లై చేస్తున్నారు? ఎక్కడి నుంచి అండి? హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడినావు. నీ హృదయం పరిశుద్ధపరచబడలేదు. ఏదో కాసేపు నోరు మూసుకొని మంచిగా మాట్లాడదామని నటిస్తున్నావు అంతే. గుండె మారితే బూతులు రావు. గుండె మారితే అబద్ధాలు ఆడవు. గుండె మారితే పాపం ఆశించవు. నీ హృదయములో ప్రభువుకు స్థానం ఇచ్చినప్పుడు అక్కడ దీవెన ఉంటుంది. చాలామంది దేవుని సన్నిధికి, దేవునికి తమ గుండెను రాయి చేసుకున్నప్పుడు వారి బ్రతుకంతా అయోమయ పరిస్థితికి దిగజారిపోతుంది. వారు రకరకాల రోదనలతో, వేదనలతో కృంగిపోతూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మానవులుగా, మనుషులుగా మనం బ్రతుకుతున్నప్పుడు తట్టుకోలేని బాధ, వేదన, వ్యాధులు, బాధలు, శ్రమలు అనుభవించవలసిన అవసరత ఎంతో ఉంది. దానికి మూల కారణం మన పాపమే. దావీదు వ్యభిచరించాడు పొరుగువాని భార్యతో. పుట్టిన బిడ్డ చచ్చిపోయింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు వినలేదు. పాపం వల్ల వచ్చు జీతమైన మరణం. ఆ వేదనతో కన్న బిడ్డను పోగొట్టుకొని నా పాపం వల్ల నా బిడ్డ చనిపోయింది అని వేదన పడ్డ దావీదు గుండె నీరైపోయింది. మనకిష్టమైన ప్రియమైన వారు మరణించినప్పుడు తట్టుకోలేని వేదన, అనుకొని నీ మరణం వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్లో నీ భర్త, యవ్వనస్తుడైన నీ భర్త చనిపోతే, అందమైన నీ కుమార్తె చనిపోతే, అందమైన నీ కుమారుడు చనిపోతే, ఆ బాధను తట్టుకోలేం. ఎన్నో రకాలుగా మానవుడు ఈ రోజున బాధపడుతూ ఉన్నాడు. బాధపడటం లేదు అని ఇక్కడ ఎవరన్నా అంటే, ఇప్పుడు దాకా చెప్పిన ప్రసంగం మీకు రాతి గుండె కలిగి ఉన్నారు. మీరు వెంటనే దయచేసి మీ గుండెను దేవుని దగ్గర పగలగొట్టండి. మీ హృదయాలను దేవుని సన్నిధిలో విరగొట్టండి. మరియా యేసు ప్రభు పాదాల దగ్గర వచ్చి ఆ విలువైన అత్తరు భాండాన్ని ఆయన పాదముల దగ్గర పగలగొట్టింది. ఆమె హృదయంతో ఆమె దేవునికి తను అప్పగించుకుంది, లేక తను సమర్పించుకుంది. ఈ రోజున చాలామంది గుండెను మూట కట్టుకొని దాచిపెట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నీకు ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ మీలో కొందరు ఇప్పటికే రకరకాల బాధలతో, మానసికమైన వ్యధ, ఎన్ని శరీర రకాల జబ్బులు ఉన్నాయో అన్నిటికంటే మించిన పెద్ద జబ్బు ఏంటంటే ఈ రోజున మన పూర్వకాలం అనేవాళ్ళు బెంగ అని. మీకు తెలుసా బెంగ అంటే ఏంటి? అమ్మ మీద బెంగ అంటే ఏంటి అర్థం? బెంగ పెట్టుకొని అన్నం తింటలేదమ్మా, బెంగ పెట్టుకొని నిద్రపోవట్లేదమ్మా, బెంగ పెట్టుకొని ఇలా అయిపోయిందమ్మా అంటారు. వినలేదా? ఇప్పుడు విన్నారా? వినలేదు? త్వరగా చెప్పండి, నేను ముందుకు వెళ్తాను. విన్నారా? అంటే ఏంటి బెంగ అంటే ఏంటి? అమ్మా 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 అమ్మా, అక్క వచ్చిందే, అక్కొద్దు, అమ్మా నాన్న వచ్చాడే, నాన్నొద్దు, అమ్మా అమ్మా. ఈ రోజున కొంతమందికి అమ్మ పిచ్చి, కొంతమందికి నాన్న పిచ్చి పోయింది. ఇప్పుడు అమ్మ నాన్న గురించి పిచ్చే లేదు. మీ అమ్మ వస్తున్నాడు, వద్దు, మీ నాన్న వస్తున్నాడు, వద్దు, నాన్నొద్దు. మీ ఫ్రెండ్ వస్తున్నాడు, రమ్మని. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్,
ఏంటండి, పెళ్లి కాని వాళ్ళందరికీ డాడీయే బాయ్ ఫ్రెండ్, అమ్మాయిలకి, అబ్బాయిలకి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, అంతేగాని దరిద్ర ఫ్రెండ్షిప్ కాదు. నీ భర్త నీ ఫ్రెండ్ పోయి బాయ్ ఫ్రెండ్ అనుకో, ముసలుడు అయిపోయినా కూడా హలో బాయ్ ఫ్రెండ్ రా అంటే వస్తున్నాను గర్ల్ ఫ్రెండ్ అనంటే ఏమైంది? భార్య భర్తలుగా మీకు ఏ హక్కు ఉంది? మీరిద్దరు ప్రేమించుకోండి, అంతేగాని పక్క వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? పనికి వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారు? ఊళ్ళో వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారు? ఈ రోజున చాలామందికి ఈ ప్రేమ పిచ్చి పట్టిందండి. ప్రేమ అనే మాట వాడటం సరికాదు అసలు. నేను బలిపీఠం దగ్గర నుండి ప్రేమ అనేది పవిత్రమైంది బైబిల్ ప్రకారం, కానీ అది పిచ్చి ప్రేమ, ఒట్టి ప్రేమ, లోక ప్రేమ, శరీర ప్రేమ, ఇష్టం. మనుషులు ఇదిరాన బెంగ పెట్టుకుంటున్నారు. ఏం బ్రదర్ ఏమైంది? లవ్ ఫెయిల్యూర్ అయింది బ్రదర్. లవ్ నెవర్ ఫెయిల్స్ అని బైబిల్ చెప్తుంటే, ప్రేమ తప్పదు, ప్రేమ మారదు అని బైబిల్ చెప్తుంటే లవ్ ఫెయిల్ అయిందంటావేంటి? అసలు లవ్వే కాదు అది రోజు చెప్పింది. అది లవ్వే కాదు కాబట్టి ఫెయిల్ అయింది. ఏంటండి, ఎంతమంది నేను చచ్చిపోతా, నేను చేసుకుంటా, ఆ అబ్బాయినే చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా, చేసుకొని చచ్చేదానికంటే ఇప్పుడే చావమన్నాడంట ఒక ఆయన. నువ్వు చూసిన అబ్బాయి పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అసలైన సంగతి ఏంటో. ఏమండి, ఈ రోజున ఎంతమంది మానసికంగా కృంగిపోతున్నారు. అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, అనుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, అనుకున్నవి నాకు దొరకలేదు, నేను అనుకున్నది సాధించలేదు, నేను అమెరికా పోవాలంటే పోలేదు, నేను 10th పాస్ అవ్వాలంటే పాస్ అవ్వలేదు, నేను ఐఏఎస్ అవ్వాలంటే అవ్వలేదు, నేను డాక్టర్ చదవాలంటే సీటు దొరకలేదు, నేను బిజినెస్ చేసి గొప్పగా ఇల్లు కట్టుకుందామంటే మొత్తానికి పోయింది, ఇంకా నా పని ఇంతే 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 ఇంతే. ఏంటంటే అలా ఉన్నారు? ఇంతే ఉందా? నువ్వు ఏడిసి ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపిస్తుంటావు. ఇది ఏడుపుల లోకం అండి. కొందరేమో బోర్ను బయటికి ఏడుస్తారు, కొంతమంది లోపట ఏడుస్తారు. పూర్వకాలం గొంతెత్తి ఏడ్చేవారు, ఎలుగెత్తి ఏడ్చేవారు. ఇప్పుడు స్టైల్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు అమెరికా దేశంలో ఇతర దేశాల వాళ్ళు అలాగే అనేసి ఉండేవారంట, అంతే గుడ్డ పెట్టుకొని. ఏంటంటే ఇప్పుడు మనవాళ్ళు కూడా అట్టగా ఎందుకు ఏడుస్తున్నాం, నేను ఎందుకు ఏడుస్తాను అంటే ఆ ఏడుపు అంతా లోపల పెట్టుకొని ఆ దుఃఖమంతా మనసులో పెట్టుకొని, ఆ వేదన అంతా మనసులో పెట్టుకొని ఇక తట్టుకోలేక పైకి చూస్తారంట. పైకి ఎందుకు? పైన ఫ్యాన్ ఉందంట, కింద చీర ఉందంట. ఏంటంటే పల్లెటూరు వాళ్ళు ఊరేసుకుంటే ఫ్యాన్కి పర్వాలేదు, సినిమా యాక్టర్లు అదే, చదువుకున్నోళ్ళు అదే. అదేంది ఆ ఫ్యాన్ గాలి వేయటానికి ఫ్యాన్ కడితే చావడానికి వాడతావేంట్రా బాబు? ఎంత పిచ్చోళ్ళండి ఈ రోజున. ఎంతమంది నుయ్యో గొయ్యో చూసుకుంటాను, ఇక నా బతుకు ఇంతే, నేను బాగుపడను, నేను బతకను, నాకు వేస్ట్ లైఫ్. ఎంతమంది కృంగిపోతున్నారు, పాపాలతో కృంగిపోతున్నారు, పాపం వల్ల తెచ్చుకున్న దుఃఖంతో కృంగిపోతున్నారు. ప్రాణాలకు సుఖం లేదు, హృదయాలకు సమాధానం లేదు. నీ మూలన నీ భార్యకు సమాధానం లేదు, నీ మూలన నీ తల్లిదండ్రులకు సమాధానం లేదు, నీ మూలన నీ కుటుంబంలో శాంతి లేదు. నీ బాధకు, నీ పాపానికి శిక్ష రావాలి. కానీ నీ యేసయ్య, మన యేసయ్య మన పాప భారాన్ని, మన భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. గెత్సేమనే తోటలో ఒక్క మనిషి భారమే మొయ్యలేక చచ్చిపోతుంటే ఆత్మహత్యలు చేసుకొని, ఇంతమంది యొక్క భారాలన్నీ ఆయన మీదకి వచ్చినప్పుడు నెత్తి మీదకి భరించలేనంతగా నా ప్రాణము బాధపడుతున్నది. మానవుల యొక్క శాపమంతా ఒక చేదు విషములాగా ఆ కప్పులు ఆయన ముందుకు, గిన్నెలు ఆయన ముందుకు వచ్చినప్పుడు పాపపు గబ్బు, పాపం అసహ్యత, పాపం ఛీ అంటాం మనం. పాపంను చూచినప్పుడు, నీచ కార్యాలు చేసేవారిని చూచినప్పుడు అసహించుకుంటాం. ఆ పాపాల శిక్షను తగ్గిన రూపంలో ఆయన ముందుకు వచ్చినప్పుడు, ఈ లోక పాప భారమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అన్న క్రీస్తు మీదకి నీ నా పాపములు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల పాపము ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన భరించలేక మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా
ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సిలువ భుజం మీద పెట్టుకొని మోసినప్పుడే కాదండి ఆయన పాప భారాన్ని మోసింది. గెత్సెమనే తోటలో మానసికంగా వేదనలు, మానసిక బాధలు, శ్రమలు, దుఃఖము, కన్నీరు, వేదనను ఆయన భరించాడు. ఆయనకేం బాధ అండి? ఆయనకేం బాధ? ఆయనకేమో మనకలాగా సమస్యలు లేవు. ఆయనలో మనలాంటి పాప బీజం లేదు. ఆయన మనలాంటోడు కాదు. ఆ విషయానికి వస్తే పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈయన యందు ఏ దోషము లేదని పిలాతు చేత తీర్మానించబడినవాడు. మరి ఏ దోషం లేనివాడికి ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్ష? నీ శిక్ష, నా శిక్ష, మన శిక్షను సిలువలో భరించాడు. ఆయన దేవుడి కాబట్టి అనంతమైన జ్ఞానంతో ఆ రోజుల్లో పాపం చేసిన వాడికి బలిగా ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని పట్టుకొని ఆ యాజకుడు అతి జాగ్రత్తగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అయితే ఈరోజు గొర్రెల ఎడ్ల రక్తం కాదు మనల్ని విమోచించేది. నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారని ఎరగరా? మన పాపములకు పరిహారం చేయుట కొరకు ఆయన ఆ వేదన భరించాడు. ఆ గెత్సెమనే తోటలోనే ఆయన రక్తం కార్చాడు. మనం సిలువలో రక్తం కార్చడం చూస్తుంటామే కానీ గెత్సెమనే తోటలో ఆయన రక్తం కార్చాడన్న సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? లూకా సువార్త 22వ అధ్యాయం 42 నుంచి ఉంటుంది కానీ 44 చూద్దాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను నీ పాపముల కొరకు. ఈ రోజున నీవు మానసికంగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. మానసికంగా డిప్రెషన్ అంటారండి, ఇంగ్లీష్ మాట వాడుతున్నారు ఇవాళ. ఏంటంటే డిప్రెషన్కు లోనైపోయారు, మనసులో కృంగిపోతున్నారు, ఒక విధమైన కృంగుదలకు చోటిస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లోనట ప్రపంచంలో ఉన్న 90% మందికి ఈ కృంగుదల కలుగుతుంది అని లెక్కలు కట్టారు. ఇప్పుడు అత్యధికంగా పెరిగే రోగం ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి శరీర రోగాలన్నిటికీ మందులు వేసుకుంటున్నారు, ఆపరేషన్ చేయించుకుంటున్నారు, రక్తాలు మార్చుకుంటున్నారు, గుండెలు మార్చుకుంటున్నారు, కిడ్నీలు మార్చుకుంటున్నారు, ఎలాగోలాగా బయటపడుతున్నారు. కానీ ఆ మానసిక వ్యధ నుండి, ఆ మనస్సులో ఉన్న దుఃఖం నుండి, ఆ మనస్సులో ఉన్న సమస్యల నుండి, ఆ కలవరం నుండి విడుదల పొందలేక ఎంతోమంది ధనవంతులు, పేరు మోసిన వారు, డబ్బులున్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, అన్నీ ఉన్నవారు తాము నాశనం చేసుకుంటున్నారు. దేవుడు నీ కృంగుదలను ఆయన మోసేవాడు. కృంగిన వారిని లేవనెత్తాలని నీ మానసిక వ్యధ నుండి. చూడండి, మనుషులు మనల్ని నిందించినప్పుడు, అపనిందలు వేసినప్పుడు తెలియని దుఃఖం మన గుండెల్లో ఉంటుంది. మనం నమ్మిన వారు మనకు అపకారం చేసినప్పుడు అది మర్చిపోలేని ఆ బాధ వేదనతో కృంగిపోతుంటాం. కొన్నిసార్లు మనం చేసినటువంటి తొందరపాటులో చేసిన పాపాలు, వ్యభిచారం, తప్పుడు పనులు మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు వాటిని ఒప్పుకోడు లేక, వాటిని మనసులో ఉంచుకోడు లేక కృంగిపోతూ ఉంటారు చాలామంది. అందుకనే నీ హృదయంలో ఉన్న పాపాలను ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకో. ఎందుకంటే ఆ పాపానికి పరిహారం యేసు ప్రభు ఎప్పుడో చెల్లించాడు సిలువ మీద. కాబట్టి నువ్వు ఒప్పుకున్న పాపానికి క్షమాపణ తప్ప శిక్ష లేదు, శిక్ష లేదు. ఎవరికి చెప్పుకోలేని బాధ ఉందా నీ మనసులో? ఎవరికి చెప్పుకోలేని వేదన ఉందా నీ మనసులో? నీవే మదన పడిపోతూ, హృదయంలో దుఃఖపడిపోతూ, అంతకంతకి నిన్ను నీవే నాశనం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నావా? యేసయ్య నిన్ను అర్థం చేసుకోలేని వాడు. నీ బాధను, నీ భారాన్ని, నీ మానసిక వ్యధను, నీ మానసిక రుగ్మతలను ఆయన ఆనాడే గెత్సెమనే తోటలో భరించాడు. కాబట్టి ఈ రోజున ఆయన నామములో నీకు స్వస్థత ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు సమాధానం ఉన్నది. నీ బాధ నేను భరిస్తున్నాను, నా సమాధానం నీకు ఇస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచమంటున్నాడు. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ఈ సిలువ యాగాల్ని చూడండి. చాలామంది గెత్సెమనే తోటలో జరిగిన విషయాన్ని మనం అంతగా పట్టించుకోం, కానీ కలువరి సిలువలో జరిగిన విషయాలను ఎక్కువ ధ్యానిస్తాం. కానీ యేసుక్రీస్తు యొక్క శ్రమ గెత్సెమనేలోనే ప్రారంభమైంది. ఆ రాత్రి ఆయన వేదన పడి ప్రార్థించిన తర్వాత ఆయన మనసు స్థిమితపరుచుకున్నాడు. ఎస్,
నేను ఈ మానవ జాతి కోసం నా ప్రాణాన్ని బలిగా ఇస్తాను అని తీర్మానించుకున్నాడు. ఇంక అక్కర్లేదయ్యా పేతురు, యోహాను, యాకోబు, ఇంక మీరు ప్రార్థన చేయక్కర్లేదు. ప్రార్థన చేయమన్నప్పుడేమో కునికి నిద్రపోయారు వాళ్ళు. ఇంక అక్కర్లేదు, నా గడి వచ్చేసింది అన్నాడు. అంతలోకి వచ్చేసాడు మహానుభావుడు. ఎవడండి? మీ ఫ్రెండా? మా ఫ్రెండా? యూదా ఇస్కరియోతు మీ ఫ్రెండా? యేసు ప్రభు పక్కనే ఉంటూ పనికిమాలిన పని చేసేవాడు మీకు ఫ్రెండా? యేసు ప్రభువుని ఎరుగునని చెప్పి పనికిమాలిన పని చేసే వాళ్ళకి యూదా ఇస్కరియోతుకి తేడా ఏమనుందా? యేసునామంలో డబ్బులు సంపాదించుకోవాలని ఆశించేవాడికి యూదా ఇస్కరియోతుకి తేడా ఏమన్నా ఉందా? చివరికి ఆయన అమ్ముకోవడానికి ఆశపడ్డాడు. ఏంటండి, 30 వెండి నాణాలు ఆ రోజుల్లో ఒక బానిసకు కట్టే రుసుమది. యేసు ప్రభువుని అంత గొప్ప దేవుణ్ణి ఒక గొర్రెనో ఎద్దునో అమ్మినట్టు, ఒక బానిసని అమ్మినట్టు అమ్మడానికి బేరం కుదుర్చుకొని వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభువు తెలీదా ముద్దు ఎందుకు పెట్టుకున్నాడో? అలాగా మీకు తెలిసి ద్రోహం చేసిన వాళ్ళు వచ్చి మీకు ముద్దు పెడితే ఏం చేస్తారు? లాగి లెంపగా కొడతారు. పానికి మాలనోడ, మళ్ళీ సిగ్గు లేకుండా ముద్దు పెడతావరా? చేసేయన్నీ చేసి వచ్చి దరిద్రుడా పరా అంటాడు. కానీ ప్రభు మాట్లాడలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే శపించలేదు, తిరిగి బదులు చెప్పలేదు. ఆ రాత్రి ఆయన బంధించబడ్డాడు. రాత్రికి రాత్రి బంధించారు. రాత్రికి రాత్రి అరెస్ట్ చేయకూడదు, కానీ ఆయన అరెస్ట్ చేసి సన్హరద్దుకు తీసుకుని వెళ్ళారంటే యూదుల న్యాయ తీర్పు జరిగే స్థలానికి తీసుకుని వెళ్ళారు. యాజకులు, ప్రధాన యాజకులు ఆయన మీద నేరాలు మోపారు, ఆయన్ని అపహసించారు. ఆయన్ని అక్కడి నుంచి ఆ రోజుల్లో యూదులు రోమా సామ్రాజ్యపు పరిపాలనలో ఉన్నారు కాబట్టి యూదులకి వారంతట వారు ఎటువంటి శిక్ష విధించే అధికారం వాళ్ళకి లేదు. ముఖ్యంగా మరణ శిక్ష విధించడానికి వారికి అధికారం లేదు. కాబట్టి ఆ నేరం ఈ నేరం మోపి ఆయన్ని పిలాతు దగ్గరికి పంపించాడు, హేరోదు దగ్గరికి పంపించారు, మళ్ళీ పిలాతు దగ్గర పంపించాడు. ఆ రాత్రికి రాత్రే గురువారం లక్షవారం రాత్రి అర్ధరాత్రి ఆయన్ని అరెస్ట్ చేసి బంధించి పగలు శుక్రవారం 9 గంటల లోపు ఆయన్ని అక్కడ ఇక్కడ తిప్పి అనవసరమైన నేరాలు మోపి అబద్ధ సాక్షులను నిలబెట్టి పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చి ఇతడు యూదుల రాజు అని చెప్తున్నాడు అని నేరం మోపారు. నువ్వు రాజువా అని పిలాతు అడిగినప్పుడు నీవన్నట్టే అన్నాడు ప్రభు. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక రాజ్యం, సమాధాన రాజ్యం అన్నాడు. ఆ మాటలు అర్థం కాక పిలాతు ఏ రీతిగానూ ఆయన నేరాలు మోపడానికి కుదరలేక ఎలాగైనా ఆయన్ని విడిపించాలని అతని పిలాతు భార్య యేసుక్రీస్తు బోధలు విన్న ఆమె ఒక కాగితం పంపించింది. ఆ పిలాతుకి, అయ్యా ఆ నీతిమంతుని జోలికి పోకరా బాబు, నీ ఉద్యోగం ఊడిపోవటం కాదు, నీ బతికే నాశనం అయిపోద్ది, ఎవరు అనుకుంటున్నావా ఆయన అని. ఆయన భార్య విశ్వాసి. ఆ భార్య పంపిన కాగితం చూశాడు. ఎలాగైనా విడిపించాలని ఆ యూదుల పండగ సందర్భంగా ఒక ఖైదీని విడిపించే ఆనవాయి ఉంది. ఆ బరబ్బా అనే ఒకడున్నాడు, వాడు బందిపోటు దొంగ, నరహంతకుడు, ఒక గ్యాంగ్ లీడర్. వాడు ఎన్నో హత్యలు చేశాడు, క్యాపిటల్ పనిష్మెంట్ అయిన మరణానికి గురైన వాడు. వాడిని తీసుకొచ్చి ఈ బరబ్బా కావాలా, ఈ క్రీస్తు కావాలా, కోరుకోండి అని అడిగితే మాకు బరబ్బే కావాలి, మాకు బందిపోటు దొంగే కావాలి. అయితే ఈయన్ని ఏం చేయమంటారు? మీరు దేవుడు ప్రభు అని చెప్పి ఈయన్ని ఏం చేయమంటారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని అడిచాడు. రోమా క్యాపిటల్ పనిష్మెంట్, సిలువ వేయటం, మరణశిక్ష విధించటం. యూదుల సాంప్రదాయం ప్రకారం కొరడాలతో కొట్టడం. కొరడాలతో కొట్టిన వాడిని సిలువేయకూడదు, సిలువేసిన వారిని కొరడాలతో కొట్టకూడదు. ఆజన్మ కారాగార శిక్ష వేసిన వాడికి ఉరేయకూడదు, ఉరేసిన వాడికి జన్మ కారాగార శిక్ష లేదు. అంతే కదండి, 2 శిక్షలు ఒకరికే పడవు కదా. కానీ యేసు ప్రభు కొరడా శిక్షను భరించాడు, సిలువ శిక్షను భరించాడు. చెప్పాలంటే లోకంలో ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్ని శిక్షలు భరించాడు. కారణం అందరి శిక్షను భరించాడు. అన్ని రకాల నేరాలకు రావాల్సిన పాప శిక్షను ఆయన భరించాడు.
ఒకటి తక్కువ 40 దెబ్బలంటే 39 దెబ్బలు ఆ కొరడాలతో ఆయన్ని కొట్టినప్పుడు తోలు దట్టీలతో ఇనప రాళ్లతో గాజు ముక్కలతో ఉన్నటువంటి కొరడాలు అవి కుడితే అలాగే ఖైమా కొట్టినట్టు కండలు ముక్కలు ముక్కలుగా ఊడేచేస్తాయి. ఆయన్ని వీపు మీద కొట్టినప్పుడు నాగలితో వారు నా వీపును దున్నిరి అన్న ప్రవచనం అక్షరాల నెరవేరింది. మన పాపముల కొరకు ఆయన నలుగుగొట్టబడ్డాడు, ఆయన చితక కొట్టబడ్డాడు. మన కోపం వచ్చినాడు, రే చిత్త కొడతాను రా అంటాం కొంచెం సార్. అవును, నువ్వు చితక కొట్టబడవలసిన, నువ్వు నలగొట్టబడవలసిన నీ దెబ్బలన్నీ ఆయన భరించాడు. ఈ దెబ్బ జైపాల్ కోసం అన్నాడే, అందుకే ఈ జైపాల్ ఇక్కడ ఉన్నాడు, లేకపోతే చచ్చి నరకంలో ఉండేవాడు. ఈ దెబ్బ జైపాల్ కోసం, ఈ దెబ్బ మీ పేరు చెప్పుకోండి, నీకోసం నీకోసం నీకోసం. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీయండి. 4-5 వచనాలు చదువుకుందామండి. అందరు చదవబోతున్నాం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నిశ్చయముగా అతడు జైపాల్ రోగములను భరించెను అని నేను చదువుతాను. మీ పేరేంటో మీరు పెట్టుకొని మీరు చదవండి. అర్థమైందండి? అర్థమైందండి? ఎవరి పేరు వారు పెట్టుకొని చదవండి. ఓకే, 1 2 3. నిశ్చయముగా అతడు జైపాల్ రోగములను భరించెను, ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను జైపాల్ అతన్ని ఎంచెను. జైపాల్ అతిక్రమముల కొరకు అతను నలగొట్టబడను, జైపాల్ దోషముల కొరకు అతను నలగొట్టబడను, జైపాల్ సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత జైపాల్కు స్వస్థత కలిగెను. చదివారా? ఎంతమంది చదివా? నా పేరు పెట్టుకొని చదివానని వాళ్ళు చేయి చూపించండి. నమ్మకంతో విశ్వాసంతో మళ్ళొకసారి చదవండి. అక్కడ మీ పేరు పెట్టుకొని ఏమేం చేశాడో చూడండి. ఆయన చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధించబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ రోజున పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వచ్చిందని నీవు అనుకుంటున్నావు. ఆయన పొందిన దెబ్బల వలన ఈరోజు నీకు స్వస్థత, ఆయన చేసిన పరిహారం వలన ఈరోజు నీకు పాపక్షమాపణ. ఆయన నీ వ్యసనాలు భరించాడు కాబట్టి ఈరోజు నీకు వ్యసనాల నుండి విడుదల. అదే ఆయన సిలువలో సాధించింది. ఆ గెత్సెమని తోటలో ఆయన పడిన వేదన తర్వాత ఆయన అక్కడ ఇక్కడ తిప్పి పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనము. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబత్తా అని పేరు. మొదటిది గెత్సెమని, రెండవది గబ్బత్తా. గబ్బత్తా రాళ్ళు పరచిన స్థలము. గెత్సెమనిలో ఆయన రహస్యంగా ఒంటరిగా వేదన పడ్డాడు. ఆ గబ్బత్తా దగ్గర, గబ్బత్తా ఏంటంటే అది రాళ్ళు పరచిన స్థలం, ఒక స్టేజ్ లాంటిది. యేసు ప్రభువుని అప్పటికే కొరడాలతో కొట్టారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన అంగీ తీసేసి, అందమైన ఆయన అంగీ తీసేసి ఆ యొక్క ఊదారంగు వస్త్రాన్ని చుట్టారు, ఆయన చేతికి ఒక రెల్లు ఇచ్చారు. ఆయన 3 అంగుళాలు పొడవున్న ఆ ముళ్ళ ఆ కిరీటము నెత్తిన కొట్టినప్పుడు రక్తం చెల్లున చిమ్మింది, ఆ రక్తం కారుతా ఉంది. ఆయన అందమైన సౌందర్యమైన ముఖం, వాళ్ళు ముసుగులేసి గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద గుద్దారు, ముఖం అంతా వాసిపోయింది, వికృతమైపోయింది, తలలు బొప్పులు కట్టాయి, ఆయన ఒళ్ళంతా రక్తం నలిగిపోయింది. ఆయన ఎగతాళి చేస్తూ నువ్వు యూదుల రాజువు కదా అని ఆయన ముందు మోకరించి అపహాస్యం చేశారు. ఆయన్ని బయటికి తీసుకుని వచ్చి అందరి ముందు నిలబెట్టి అవమానానికి గురి చేశాడు, నిందకు గురి చేశాడు. గబ్బత్తా అనే స్థలానికి ఆయన తీసుకుని వచ్చినప్పుడు అక్కడ దొంగల్ని, దోషుల్ని నిలబెట్టి, చూడండి, ఎవడన్నా ఊరిలో దొంగోడు దొరికాడంటే చెట్టు కట్టేసి చెప్పులతో కొడుతున్నాడు చూడండి.
ఎంత అసహ్యంగా, ఎంత అవమానపరిచి చిచి త్వ అని ఆడవాళ్ళందరూ రోకల బట్టలు తీసుకొచ్చి, చెప్పులు తీసుకొచ్చి మూత మీద కొట్టి, వాడు పాపం ఇట్టిట్టు అయిపోతున్నాడు చూడండి అటు చేసిన తప్పులకి. అలాగే ఏ పాపము చేయని యేసయ్య, ఏ దోషము చేయని యేసయ్యను అందరి ముందు నిలబెట్టి ఆయన కొరడాలతో కొట్టి తీసుకుని వచ్చి నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి రక్తసికమైన శరీరంతో ఉన్న యేసు ప్రభువుని అవమానపరుస్తున్నప్పుడు అది ఎంత వేదనకరమైందండి, ఎంత వేదనకరమైంది. మనలో ఎవరన్నా ఒకళ్ళు మన నలుగురిలో ఏదన్నా అన్నారనుకోండి మనల్ని, నా పరువు పోయింది, ఇక బతకడమే వేస్ట్ అంటాం మనం. ఏంటంటే నా పరువు తీసేశాడు, ఇక తలెత్తుకోలేను నేను అంటుంటాం మనం. కానీ ప్రభువుని అక్కడ నిలబెట్టి ఎంత అవమానపరుస్తుంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని సిలువేయండి, మాకు అక్కర్లేదైనా, మాకు ఆ బరబ్బ కావాలి, ఆ దరిద్రుడు కావాలని అరుస్తుంటే ఎంత బహిరంగమైన అవమానానికి ఆయన గురయ్యాడు చూడండి. నీకోసం, నా కోసం, మన కోసం. మీరు బహిరంగమైన అవమానానికి ఎప్పుడైనా గురయ్యారా? ఎప్పుడు వాక్యాన్ని మనకు అనునయించుకోవాలండి. మీరు ఎప్పుడైనా బహిరంగమైన అవమానానికి గురయ్యారా? నిజంగా చేసిన తప్పుగా ఉండొచ్చు, అనవసరంగా అయి ఉండొచ్చు. కానీ అనవసరంగా అవమానం పాలైన రోజులు, లేక చేసిన తప్పుకు పట్టబడి అవమానం పాలైన పరిస్థితి మీకు ఉందా? ఉంటే చేయి చూపించండి. కొంతమందికి గుండెల్లో నలిగిన భారం లేదంట, బహిరంగంగా అవమానం పొందిన భారం లేదంట. ఏంటండి, ఏదో సమయంలో, ఏదో పరిస్థితుల్లో మనం పట్టబడినప్పుడు నిందల పాలవుతాం, అవమానం పాలవుతాం. ఆ సమయంలో భరించుకోలేవు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది ఇళ్ళు వదిలిపెట్టి పారిపోతారు, చాలామంది తిరగబడి వారు రౌడీలుగా తయారైపోతారు, భ్రష్టులుగా తయారైపోతారు. కానీ యేసు ప్రభు మనందరి భారాన్ని ఆయన భరించాడు. ఆనాడు యోసేపును పట్టుకొని, ఛీ దరిద్రుడా, నమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నా భార్యను బలవంతం చేస్తావరా, నా భార్యతో చెడ్డగా ప్రవర్తిస్తావరా, దౌర్భాగ్యుడా, వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అని పోతిఫరు భార్య చేసిన తప్పుకు యోసేపును తిట్టినప్పుడు నాలంటోడైతే ఏం చేశాడంటే, ఛీ పనికి మాలి, నీ పెళ్ళాం పనికి మాలిది నన్ను అంటావు, దానికి చెప్పక బుద్ధే అన్నట్టావు అని తిరగబడదును. కానీ మాట్లాడలేదు. ఛీ దౌర్భాగ్యుడా. ఆ చూసిన వాళ్ళందరూ అంటాడు, చూడయ్యా ఆ యజమాని ఎంత ప్రేమించి తాళం చేతులు ఇస్తే ఇట్లాంటి పని చేస్తాడే వీడు, ఛీ పనికి మళ్ళీ ఫరా 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 అంటుంటే మాట్లాడకుండా పోతున్నాడు యోసేపు. అక్కడే కనపడుతున్నాడు యేసు ప్రభు నిందను, అవమానాన్ని భరించి మన కొరకు బహిరంగమైన అవమానాన్ని భరించాడు. నీ అవమానాన్ని ఆయన భరించాడు. నువ్వు చాలా పాపాల్లో పట్టుబడలేదు. అసలు నీ రహస్య జీవితం అంతా బయట పెడితే నీ కన్న తల్లిదండ్రులు కూడా నీ ముఖం చూడరు. తప్ప నేను చెప్పింది, అబద్ధమా నేను చెప్పింది? నీ సంగతి మీ అమ్మ నాన్నకు పూర్తిగా తెలియదు. నువ్వు నోరు తెరిచి నువ్వు చేసిన చండాల పనులన్నీ ఆయనకి చెప్తే, ఛీ నువ్వారా మా కొడుకువే అంటారు. అలాంటి బాధలు, అలాంటి నిందలు, అలాంటి అవమానాలు, నీకు నాకు రావాల్సిన అవమానాలన్నీ నా యేసయ్య భరించాడు. గబత్తాలో ఆయన మానసికంగా కాదు, బహిరంగంగా అవమానించబడ్డాడు. ఈ రోజున యేసు ప్రభు ద్వారా ఎటువంటి అవమానాన్నైనా కొట్టివేయగలిగిన శక్తి ఆయనకుంది. గబత్తాను ఆయన్ని అవమానపరిచిన తర్వాత సిలువేటకు ఆయన అప్పగించినప్పుడు ఆ భారమైన సిలువను ఆయన భుజముల మీద పెట్టి గొల్గోతాకు తీసుకుని వెళ్ళారు. 3వ స్థలం ఏంటండి? చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే 17వ వచనం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాలమున స్థలము చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఆయనను సిలువ వేశారు. ఆ గొల్గోతా కొండ మీదకి, అది పుర్రె ఆకారంలో ఉన్న ఒక కొండ, ఆ భారమైన సిలువను మోసుకుంటూ ఆ కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళి ఆ గొల్గోతా కొండ మీద ఆయన్ని పడుండబెట్టి ఆ సిలువ మీద ఆయన పడుకోబెట్టి ఆయన కాళ్ళల్లో చేతుల్లో శీలలు కొట్టారు. ఆయన వేలాడదీశారు. బరువంతా ఆ కాళ్ళకి చేతులకి కొట్టిన శీలల మీద వేలాడుతున్నప్పుడు ఊపిరాడదు. అప్పటికే నలగగొట్టబడ్డాడు. అప్పటికే ఆయన రక్తం అంతా కారిపోయింది. అప్పటికే 40 రోజులు ఆయన ఉపవాసాలు ఉన్నాడు.
శరీరంలో కృషించిపోయి ఉన్నాడు. కానీ అన్ని భారాలని, అన్ని శ్రమలను భరించిన యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతున్నాడు. ఇది కట్టుకథ కాదండి, ఇది కట్టుకథ కాదు, ఇది మాయ కాదు, మంత్రం కాదు, నిజం నిజం నిజం. ఈరోజు యెరూషలేములో మీరు కల్వరిని చూడగలరు. కల్వరి అనే గ్రీకు మాటకి హెబ్రీలో గొల్గోతా, గ్రీకులో కల్వరి, తెలుగులో కపాలం, మూడు ఒకటే. గొల్గోతా కొండ మీద ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయన చేతులలో వేళ్ళు శీలలు కొట్టి వేలాడి తీసినప్పుడు, ఆయన ఊపిరంతా పుంజుకొని, ఆ సమయంలో పిచ్చి పడుతుందంట మనుషులకి. సిలువ వేయబడిన వాడు పిచ్చి పిచ్చిగా గావు కేకలు పెడతారంట, బూతులు తిట్టేస్తారంట, తాము నిందించుకుంటారంట, ఊపిరాడక చచ్చిపోతారు. అటువంటి సమయంలో ఆయన ఊపిరంతా పీల్చుకొని ఆయన అవమానం చేస్తుంటాడు. నువ్వు దేవుడువా, దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అపహాస్యం చేస్తుంటే, ఆయన్ని అవమానిస్తుంటే ఆయన ఊపిరంతా పీల్చుకొని, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. నీకు తెలుసా, ఆ మాట అన్నప్పుడు నువ్వు కూడా ఆయన కనబడ్డావు, నేను కనబడ్డాను, మనం కనబడ్డాం. యేసు ప్రభు దేవుడు కాదని ఎంతమంది ఈ రోజున దూషిస్తున్నారు ఆయన్ని, ఎంతమంది ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు, ఎంతమంది ఆయన నమ్ముకున్న వారిని బాధపడుతున్నారు. అయ్యో సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు, నేనెప్పుడయ్యా నిన్ను హింసించాను, నేను అసలు నిన్ను చూడలేదు కదా అని అడగలేదు సౌలు. ఎందుకంటే నా నామాన్ని ధరించిన వారిని హింసిస్తే నన్ను హింసించినట్టే. ఆయన ఈ రోజునటి వారి క్షమాపణ ఉంది, క్షమాపణ ఉంది. నువ్వెంత పాపివైనా, ఎలాంటి పాపివైనా, ఎరిగి పాపం చేసిన వ్యక్తివైనా, ఆనాడు యేసయ్య చేసిన ప్రార్థన ద్వారా ఈనాడు నీకు క్షమాపణ ఉంది. వీరిని క్షమించు. ఆ 7 మాటల గురించి ఇప్పుడు నేను చెప్పడానికి మనకు సమయం చాలదు. కానీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు ఆయన ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఊపిరి తెచ్చుకొని, శక్తి తెచ్చుకొని పలికిన 7 మాటలు ఈ అనేక మంది సిలువ ధ్యాన సమయాల్లో ధ్యానిస్తుంటారు. కానీ ఎంతమంది హృదయానికి అనునయించుకుంటున్నారో అది చాలా ప్రాముఖ్యం. చివరిగా, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నానని ప్రాణం విడిచాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. క్రీస్తు మన కొరకు మరణించెను. మనం ఇంకనూ శత్రువులుగా ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఆయనకు బలహీనులుగా ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇది నిజమైన మాట. ఈ రోజున యేసుక్రీస్తు నామములో స్వస్థతలు జరుగుతున్నాయంటే, ఈ రోజున యేసుక్రీస్తును నమ్ముకున్న వారు పరివర్తన చెంది నూతన జీవితాన్ని జీవిస్తున్నారంటే, ఈ రోజున పాపులు పరిశుద్ధులు అవుతున్నారంటే, ఈ రోజున రోగులు స్వస్థపడుతున్నారంటే, ఈ రోజున నిష్ప్రయోజకులు ప్రయోజకులు అవుతున్నారంటే, ఈ రోజున మరణించి నరకానికి పోవలసిన వారు పరలోక రాజ్య వారసులు అవుతున్నారంటే, దానికి మూలం శిలువ యాగం. ఈ శిలువ గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. నువ్వు ఎంతగా సిలువను ధ్యానిస్తావో అంతగా నీవు దీనుడు అవుతావు. నువ్వు ఎంతగా సిలువను ధ్యానిస్తావో అంతగా నీ హృదయం ప్రేమతో నింపబడుతుంది. నువ్వు ఎంతగా సిలువను ధ్యానిస్తావో అంతగా నీవు పరిశుద్ధపరచబడతావు. నువ్వు ఎంతగా సిలువను ధ్యానిస్తావో సాతానును అంతగా నీవు చిత్తుగా ఓడించగలుగుతావు. ప్రభు అయిన క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించకుందునుగాక అన్నాడు అలనాటి పౌలు. నీ బ్రతుకులో ఏది నీ అతిశయం? దేని యందు నీ ఆనందం? దేని యందు నీ గురి? దేని వల్ల నీవు ఇలా ఉన్నావు? ఆయన సిలువలో చేసిన యాగం వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత ఉన్నది. నా వ్యసనాలను భరించాడు, నా శ్రమలను భరించాడు, నా మానసిక వ్యధను భరించాడు, నా బహిరంగపు అవమానాన్ని భరించాడు, నా శరీరపు చిత్రహింసను, శరీర భాగములలో ఉన్న బాధలన్నింటినీ ఆయన భరించాడు. వైద్యులు లెక్కలు కట్టాడు. రకరకాల జబ్బులు, స్కిన్ను, బ్రెయిన్, కిడ్నీసు, ఇలాగా శరీరంలోని ఎముకలు, ఇలాంటి డిసీజెస్ అన్నీ సపరేట్ చేస్తే 39 వెరైటీస్ వచ్చాయంట. 39
వ్యత్యాసమైన రోగాలు మనుషుడికి వస్తున్నాయంట. శరీరంలో ఉన్న ముఖ్యమైన 39 భాగాలకు సంబంధించిన రోగాలు వస్తున్నాయంట. 39 దెబ్బలు ఎందుకు కొట్టారు యేసు ప్రభువునంటే, నీ రోగం ఏ రోగమైనా అది పాప రోగమైనా, ఎముకల రోగమైనా, కిడ్నీలైనా, లివర్ అయినా, లంగ్స్ అయినా, హార్ట్ అయినా, బ్రెయిన్ అయినా, నరాల బలహీనత అయినా, ఎముకల బోన్ మారో అయినా, నీ శరీరంలో వచ్చే ప్రతి రోగానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకని ఆయన పొందిన దెబ్బల ద్వారా ఎటువంటి రోగికైనా స్వస్థత ఉంది. ఈ రోజున మానసిక వ్యధలతో నీవు కృంగిపోవలసిన అవసరం లేదు. మానసికంగా నీవు కృంగవలసిన, కృంగుదలకు రావలసిన ప్రతిఫలాన్ని అనుభవించాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఆయన నామంలో నీకు స్వస్థత ఉన్నది, నీకు ఉత్సాహం ఉన్నది, నీకు ఆనందం ఉన్నది. నీవు యేసు ప్రభు దగ్గరికి రావటమే, ఆయన సిలువ యందు అతిశయించటమే, ఆయన సిలువ ఎదుట సాగిలపడి, నేను ఒక చెక్క సిలువను, ఒక వెండి సిలువను, బంగారపు సిలువను గురించి నేను ఎక్కడ చెప్పటం లేదు. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున సిలువ దర్శనం నా గుండెను బద్దలు కొట్టింది. ఆ కలువరి దృశ్యాన్ని నేను మర్చిపోలేను. నా బ్రతుకు గమ్యాన్ని, నా జీవితాన్ని మార్చివేసింది. ఆ సిలువ అంటే నాకు చాలా ఇష్టం, కలువరి అంటే చాలా ఇష్టం. అందుకే కలువరని ఎప్పుడో 44 సంవత్సరాల క్రితమే పేరు పెట్టాం. 32 సంవత్సరాల క్రితమే ఈ పరిచర్యకు ఆ పేరు పెట్టాం. ఇవాళ అందరు కలువరిలు పెట్టుకుంటే ఏ కలువరి ఎవరికో తెలియక కంగారు పడుతుంటే నేనే వెనక్కిపోతున్నా. పేరు ముఖ్యం కాదు, చెక్క ముఖ్యం కాదు, సిలువ ముఖ్యం కాదు, సిలువ బొమ్మ ముఖ్యం కాదు. సిలువ బొమ్మలకు మొక్కాల్సిన అవసరం లేదు. సిలువలు మెడల్లో, చెవుల్లో, తలల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సిలువలో చేసిన యాగాన్ని ధ్యానించు, సిలువ మీద ఉన్న క్రీస్తును చూడు. ఈ రోజున చాలామందికి సిలువ కావాలి, క్రీస్తు వద్దు అంటే సిలువ బొమ్మలే కావాలి. క్రీస్తు యొక్క త్యాగం, విశ్వాసం, పరిశుద్ధత అక్కర్లేదు. కొందరికి క్రీస్తు కావాలి, సిలువలొద్దు అంటే సిలువలతో శ్రమలొద్దు, కష్టాలొద్దు, నిందలొద్దు, అవమానం వద్దు. క్రీస్తు ఇచ్చే సింహాసనం కావాలి నాకు, కుదరదు. దెర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. సిలువ లేకుండా కిరీటమో లేదు. దేవుడు నీకు విడుదల ఇవ్వాలని, స్వస్థత ఇవ్వాలని, నీ కొరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన దేవుడు కాబట్టి ఒకేసారి ప్రాణం ఇచ్చాడు. రక్షణ రెడీగా ఉంది. నువ్వు నమ్మితే, నువ్వు అడిగితే నీకు దొరుకుతుంది. అది యేసయ్యా నాకు ఈ పాపక్షమాపణ కావాలి, నాకు మానసిక వ్యధ నుంచి విడుదల కావాలి, నాకు శరీర బాధల నుంచి విడుదల కావాలి, నా కుటుంబ సమస్యల్లో, మనస్మర్ధనలో సమాధానం కావాలి, నా పాపం వలన తెచ్చుకున్న రోగాల నుంచి నాకు స్వస్థత కావాలి, నా పాపం వలన, బుద్ధిహీనతల వలన తెచ్చుకున్నటువంటి ఇబ్బందుల నుంచి, కరువు నుంచి, వ్యాధుల నుంచి, అప్పుల నుండి నాకు విడుదల కావాలని అడిగితే క్రీస్తు తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరతను తీర్చడానికి ఇవాళ సత్యవంతుడిగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. ఇంత గొప్ప క్రీస్తును నీవు పక్కన పెట్టి నీ సొంత శక్తితో, నీ సామర్థ్యతతో, నీ తెలివితో, నీ జ్ఞానంతో, మనుషుల సహాయంతో ఏదో సాధిద్దామని నీవు అనుకుంటే మూర్ఖుడవు. నిన్ను విమోచించే ప్రభువు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నీకోసం నా ప్రాణం ఇచ్చాను, నా కోసం నువ్వు బ్రతకవా? జింజన్డార్ఫ్ అనే ఒక వినోద విలాసాల యందు ఆసక్తి కలిగిన వ్యక్తి తన గుర్రం వేసుకొని స్వారీ చేస్తూ అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉండేవాడట. ఒక స్థలంకి వెళ్తేప్పుడు అక్కడ ఎత్తైనటువంటి ఒక సిలువ ప్రతిమను చూశాడు. ఏంటిది అని చూస్తే అక్కడ సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క దృశ్యం కనబడింది. ఎవరైనా అనేక రకాలైన కిరీటాలు, బంగారపు కిరీటాలు, రకరకాల తలపాగాలు, టోపీలు పెట్టుకునే వాళ్ళని చూశాను, కానీ ఇదేంటి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు ఈయన, ఎవరైనా అని కిందకు చూస్తే ఏంటి జాలి కలిగిన ముఖం, ఏంటి రక్తసికమైన ముఖం అని ఇంకా కిందకు చూస్తే ఏంటి కడియాలు, బంగారపు కడియాలు, వజ్రాలు, డైమండ్స్ వేసుకున్న చేతులు చూశాను, కానీ ఏంటి ఈ చేతుల్లో శీలలు ఎందుకు? ఇంకా కిందకు చూస్తే ఏంటి ఆ డొక్కలో పోటు ఏంటి? ఇంకా కిందకు చూస్తే ఈ మోకాళ్ళంతా రక్తం కారుతుంది ఏంటి? ఇంకా కింద చూస్తే ఈ కాళ్ళల్లో శిలలేసి ఇలా ఎలాడగట్టారేంటి? ఎవరైనా ఎప్పుడు యేసుని గురించి వినలేదు అతను, సిలువని గురించి వినలేదు అతను. కాబట్టి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కింద ఒక మాట రాస్తుంది, ఐ గేవ్ మై లైఫ్ ఫర్ యూ, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నా కొరకు నువ్వేం చేశావు అనే ఒక
ఒక సెంటెన్స్ అక్కడ రాసింది, ఒక అక్షరాలు ఇక్కడ చదివాడు. అది చదువుతుండగానే ఆ సిలువ దృశ్యం, ఆ చదివిన అక్షరాలు, పరిశుద్ధాత్ముడు అతన్ని మొత్తాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. ఆ సిలువ రియల్గా యేసుక్రీస్తు బతికొచ్చి లేక సిలువలో వేలాడుతున్నట్టుగా అతనికి అద్భుతంగా ఒక కనువిప్పు కలిగింది. నా కోసం నువ్వు చనిపోతే నీ కోసం నేను జీవిస్తానని మోకాళ్ళ మీద పడి దేవునికి అప్పగించుకున్నాడు. అద్భుతంగా అతడు రక్షించబడి మొరేవియన్స్ అనే ఒక కొండ జాతులు ఎవ్వరూ వెళ్ళని ఆ స్థలానికి వెళ్ళి వారికి యేసుక్రీస్తు యొక్క సిలువ సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడయ్యాడు. సిలువ దర్శనం మనిషిని ఎలా చేస్తుందో తెలుసండి, ఏం చేస్తుందో తెలుసండి. ఒకవేళ జైపౌల్లో మీరు ఏదన్నా గొప్పతనం కానీ ప్రత్యేకత కానీ చూస్తే అది ఎట్టొచ్చిందని అడిగితే అది సిలువ ద్వారా. నా యేసయ్య సిలువలో చేసిన యాగం ద్వారా. నాలో ఏమీ లేదు, కేవలము నా యేసయ్య నా కొరకు చేసిన బలియాగం ద్వారా, ఆయన కొరకు నేను జీవిస్తానని చేసిన తీర్మానం ద్వారా దేవుడు తన కార్యాలను జరిగిస్తున్నాడు. నా ద్వారానే కాదు, నీ ద్వారా జరిగించాలని ఆశిస్తున్నాడు. నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. నీవు ఆయన సొత్తు. నీవు నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడిగా ఉంటావు? ఎంతకాలం సిలువ పాటలు పాడి సరిపెట్టుకుంటావు? ఎంతకాలం సిలువ మీద ప్రసంగాలు వింటూ ఊరుకుంటావు? సిలువ శక్తిని నీ బ్రతుకులో అనుభవించవా? సిలువ ద్వారా జయము కలిగిందని, సిలువలో యేసు ప్రభు సమాప్తమైనది అని చెప్పినప్పుడు సాతాను తల చితకగొట్టబడిందని తెలీదా? వాడు ఓడిపోయాడు, వాడి తల చితికిపోయింది, వాడు తోకాడిస్తున్నాడు అంతే. దానికే భయపడుతున్నాం మనం. వాడిని బెలంలో బంధించే రోజు దగ్గర పడింది. ఇప్పుడే బంధించకూడదు అంటారు కొంతమంది. ఇప్పుడే బంధిస్తే నువ్వు ఇంకా సాతాను వెంటబడుతున్నావు, నిన్ను కూడా బంధించాలి. ఏ ఒక్కడు నశించడానికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కడు రక్షించబడాలని మరో అవకాశం ఇస్తున్నాడు. సిలువను గురించిన ఈ సువార్త విరితనంగా ఉందా? దేవుని శక్తిగా ఉందా? దయచేసి తలలు వంచండి, ఎవరు కదలొద్దు. ఇప్పుడు దేవుని శక్తిని అనుభవించి వెళదాం. నీ మానసిక రుగ్మతల నుండి, శరీర బలహీనతల నుండి, కుటుంబ సమస్యల నుండి, నీకు రావలసిన ప్రతి శిక్ష, అవమానము, నింద, బాధ, శ్రమ నుండి నిన్ను విడిపించడం కొరకే యేసు ప్రభు వాటన్నిటినీ భరించాడని నమ్మండి, విశ్వసించండి. ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. అప్పుల్లో మునిగిపోయాను, ఈ అప్పులు తీర్చలేక చద్దామనుకుంటున్నాను, ఈ అప్పుల బాధ పడలేక పారిపోదామనుకుంటున్నాను, ఈ మానసికమైన వ్యధతో నిద్ర పట్టక పిచ్చి కుక్కలాగా రోడ్ల మీద తిరుగుతున్నాను, ఊరూరా తిరుగుతున్నాను, తాగి నా శరీరాన్ని హోనం చేసుకుంటున్నాను. నన్ను యేసయ్య క్షమిస్తాడా? నా కోసం కూడా యేసయ్య సిలువలో మరణించాడా? అవును. నువ్వు శత్రువుగా ఉన్నప్పుడే, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే, నువ్వు పాపిగా ఉన్నప్పుడే, నువ్వు పుట్టకముందే యేసయ్య నీ కొరకు సిలువలో యాగం చేశాడు. నమ్మండి. ఒక అద్భుతం చూస్తారు. ఇప్పుడు సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడండి. విశ్వాసముతో నీ పాపాలకు పరిహారము చేసిన ఈ క్రీస్తును చూడండి. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించండి. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమేలా, ఇంకా సందేహమా? ఇంతసేపు వర్తమానాన్ని విన్నా కూడా ఇంకా సందేహమా? నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేగా నమ్మనన్నాడు ఆ తోమా, నీ చేయి చాచి నా గాయాల్లో వేలు పెట్టి చూడు. అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండమన్న ప్రభు ఈ రాత్రి నీ ముందున్నాడు. నీ కోసం ప్రాణమిచ్చిన యేసయ్యను తాకి చూడు, ప్రార్థించి చూడు, విశ్వసించి చూడు. ఆముల
మకుటము నీకై ధరించెనే, నీకోసమే నీ పాప శిక్షను తానే భరించెనే. అవును. మకుటము నీకై అవును. ధరించెనే, నీ పాప శిక్షను తానే ధరించెనే. ప్రవహించు రక్తధార నీకోసమే, నీకోసమే కడుగోర హింసనందే నీకోసమే. నీకోసమే. ప్రవహించు రక్తధార నీకోసమే, కడుబార హింసనందే నీకోసమే. కోసమే. సందేహమేలా, సందేహించొద్దిక, సంశయాలొద్దిక. ప్రభు యేసు గాయములను చూడు, యేసు వైపు చూడు. గాయాలలో నిన్నెంత ప్రేమించాడో యేసయ్యను చూడు. తాకించి చూడు. నీకోసం ఎంత త్యాగం చేశాడో చూడు. సందేహమేలా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, 2000 సంవత్సరముల క్రితము మేము పుట్టక ముందే మా కొరకు చేసిన ఈ గొప్ప యాగాన్ని గురించి మరొక్కసారి ఈ రోజున మా కళ్ళ ముందు ప్రత్యక్షపరిచినందుకై వదనములు నాయన. కట్టుకథగా కాక నిజం, సత్యం అన్న విషయాన్ని మేము నమ్మునట్లుగా, విశ్వాసులుగా కాక విశ్వాసులుగా బ్రతుకున్నట్లుగా, నిన్ను తాకి చూచుటకు, నీ స్పందన కలుగుటకు మాకు సహాయం ఇచ్చావు. ఇక్కడున్న ప్రతి బండ గుండెను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పగలగొట్టుచున్నాము నాయన. కృంగిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుచున్నాము నాయన. వ్యసనాలకు బానిసలై, దురభ్యాసాలకు బానిసలై, జీవితంలో సమాధానం లేక బ్రతుకును అల్లకల్లోలంగా చేసుకున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. పాపం వల్ల వచ్చిన శాపాన్ని మూటగట్టుకుని ఎటుపోయే దారి లేక, ఏది చేసిన సఫలత లేక, జగడాలతో, బాధలతో, వ్యాధులతో సతమతమవుతున్న కుటుంబాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. కలువరి సిలువ నుండి కారుచున్న సిలువ రక్త ప్రవాహములు ఈ రాత్రి ఆవరణలో ఉన్న వారందరినీ కడిగివేయి నాయన, తడిపివేయి తండ్రి, శుద్ధి చేయి తండ్రి. యేసుక్రీస్తు రక్తంలో ఎంత శక్తి ఉందో మేము అనుభవపూర్వకంగా గుర్తించినట్లు నీ రక్త ప్రోక్షణ ఈ రాత్రి మా మీద జరగనిమ్ము నాయన. గొర్రె పిల్ల వంటి శ్రేష్టమైన క్రీస్తు రక్తము ద్వారా మేము విడిపించబడ్డామని, మేము ఎంత మాత్రమే ఇక పాపమునకు బానిసలము కాదని, మేమెంత మాత్రమే ఇక అపవాదికి లొంగమని తీర్మానముతో వెళ్ళుటకు సహాయం ఇచ్చాయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం.
హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాడ్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాను. బ్రతుకు